స్కిట్తో మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తున్నారు. మన ఇండస్ట్రీలో ఎక్కువ మంది డాక్టర్ అవబోయి యాక్టర్ అయ్యాము అంటూ ఉంటారు కదా, కానీ యాక్టర్ అవబోయి డాక్టర్ అయితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామా. పేషెంట్లు గోయిందా. సో ఈ స్కిట్ చేసి మనం నవ్విస్తానంటూ వస్తున్న అంజీ, ధీనబాంధవ, పవన్ రమేష్ని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్ వెల్కమ్. హలో, ఈ సినిమా పిచ్చి డాక్టర్తో ఆయనేమో యాక్టర్ అవుదాం అంటున్నాడు, కానీ డాక్టర్ అయ్యాడు. రోజు వచ్చే పోయే పేషెంట్కి ఈ సినిమా లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయలేక చచ్చిపోతున్నాడు. కాంపౌండర్, వాయిస్ ఓవర్ అయిపోయిందా? నేను ఇంట్రడక్షన్ ఇవ్వచ్చా? అయితే కూరగాయలు టమాటాలు ఎగిరే గాల్లో నిన్న తెప్పించాను కదరా. కనీసం సాంగ్ అన్న పాడరా, ఎంట్రీ బాగుంటుందో. ఆపరే, అరిగిపోయాను డబ్బాలాగా. అని నీట్గా తుడిచావా? యాక్టర్స్ ఎంతమంది వచ్చారు? యా, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. అలాగే సార్, వెళ్తాను సార్. వచ్చిన నాకు ఎలా పిలిస్తే తెలుసు, మూడు వస్తుందో తెలుసు కదా? తెలుసు సార్, తెలుసు సార్. పిలువు. వచ్చిన ముగ్గురు మళ్ళీ 100 అంట 100. పేషెంట్ నెంబర్ 1 కడుపు నొప్పి, యాక్షన్. ఎవడి యాక్టర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? యాక్టర్ అంటే అంటే పేషెంట్ పేషెంట్. ఓకే, టికెట్ ఏది? టికెట్ టికెట్. టైటిల్ ఏంటమ్మా? టైటిల్ ఏంటి సార్? జబ్బు ఏంటని? సార్, కడుపు నొప్పి సార్. బా, టైటిల్ సూపర్, అదిరిపోయింది. టైటిల్ అంటాడంటయ్యా జబ్బు గురించి, రోగం. సార్, ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్. వెరీ గుడ్. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది సార్. సూపర్. ఇలా వస్తుంది సార్. ఇలా వచ్చి ఓపెనింగ్ లోనే రన్నింగ్ చేంజింగ్ సూపర్ అయ్యా, అదిరిపోయింది. ఓపెనింగ్ రన్నింగ్ అంటాడేంటయ్యా? అంటే చైన్ తిన్నట్టు తిరుగుతుంది కదా సార్. సార్, ఇలా వచ్చి సడన్ గా ఆగిపోతుంది సార్. అంటే ఇంటర్వెల్ అన్నమాట. ఇంటర్వెల్ అంటాడేంటయ్యా? అంటే ఇంట్లో అందరూ వెళ్ళా అని అడుగుతున్నారు సార్. ఇంట్లో అందరు వెళ్ళే సార్. ఈ కడుపు నొప్పి భరించలేకపోతున్నాను సార్. ఓకే సార్, నేను ఇస్తాను కదా నీకు. సార్, 3 ఇస్తా సార్. దెబ్బకి ఫట్టు సార్. ఓకే, ఇంకోటి ఇస్తానండు. సార్, క్రేన్ పైకెత్తు, కాలు పైకెత్తా. ఒక ఇంజక్షన్ ఇవ్వాలి. ఓకేయా, తీసుకో, వాడుకో, వెంటనే తగ్గిపోతుంది. సార్, ఈ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోమంటారు సార్? ఇది మార్నింగ్ షో, ఇది మ్యాట్నీ షో, ఇది ఫస్ట్ షో. సార్, ఈ టానిక్ ఎప్పుడు వేసుకోమంటారు సార్? ఇంటర్వెల్లో వేసుకోవయ్యా. సార్, మరి సెకండ్ షోకి ఏం వేసుకోమంటారు సార్? నన్ను వేసుకోరా, నేను ఖాళీగా దొరికాను కదా. ఎలా సతాయించేళ్ళు దొరుకుతారా? ఈ టాబ్లెట్లు ఎక్కడ దొరుకుతాయి సార్? ఐమాక్స్లో. అదే ఐమాక్స్ ఎదురుగా సినిమాక్స్ మెడికల్ షాప్లో. రండి. కాంపౌండర్ సార్, కలెక్షన్ ఎంత? ఒక్క పేషెంట్ కలెక్షన్ ఏముంటుంది సార్? ఓకే, నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు బిల్ చేసాయి? అలాగే సార్. పేషెంట్ నెంబర్ 2 పిల్లలు పుట్టకపోవడం, యాక్షన్. ఏమ్రా కాంపౌండర్, మంచుకున్నావా? బాగున్నాను సార్. డాక్టర్ ఉన్నాడా? ఉన్నాడు సార్.
కమాన్. నమస్తే డాక్టర్. సిట్ డౌన్. ఓకే, చెప్పండి టైటిల్ ఏంటి? టైటిల్ ఏందిరా బాయ్? అదే రోగం ఏంటని. పిల్లలు పుడతలేరు. నీకు పుడతలేరా? నాకు పుట్టుడు ఏందిరా? పెళ్ళయిందా? పెళ్లి కాకుండా పిల్లలు ఎట్లా పుడతారా? ఓకే ఓకే ఓకే, పెళ్ళయింది, పిల్లలు పుడతలేరు. ఓకే, ఫస్ట్ నైట్ సీన్ అయిందా? ఫస్ట్ నైట్ అయిపోయింది, సెకండ్ నైట్ కూడా అయిపోయింది. ఓకే, అయినా పిల్లలు పుడతలేరు. అవును. ఓకే, జూమిన్, గాలి పీల్చుకోవయ్యా. జూమౌట్, జూమౌట్, గాలి వదిలే, చచ్చుకుంటావు. ఓకే ఓకే, జుమిన్ గాలి పీల్చుకో, జుమౌట్ గాలి వదులు, జుమిన్ గాలి పీల్చుకో, జుమౌట్ గాలి, జుమిన్ జుమౌట్, జుమైన్ జుమౌట్, జుమైన్ జుమౌట్. ఎన్నిసార్లు పీల్చుకోవాలరా? అంటే ట్రీట్మెంట్ చేయాలి కదా. కూర్చో. అయిపోయింది, ట్రీట్మెంట్ అయిపోయింది. ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంటికెళ్ళు. అంటే రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయా? పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంద్రా బాయ్? అదే సార్, స్కానింగ్ ఎక్స్రేలు అవి తీయాలి కదా. నాకు అవన్నీ కుదరదు. సంగారెడ్డికి వెళ్ళి వచ్చినా ఇప్పుడే ఇచ్చేయమని వెళ్ళిపోతా. ఇప్పుడే కావాలా? అవు. ఫీల్ అవద్దు మరి. ఏమవన్ కదా, అవన్. ఏం ప్రాబ్లం లేదయ్యా, చిన్న ప్రాబ్లం. ఏంది? ఈ స్క్రిప్ట్ లో హీరో నువ్వు కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే సినిమా సూపర్ హిట్. అంటే నన్ను కాకుండా ఫైటింగ్ సీన్ బాగా ఎదిరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంక్ ముందే సార్ టచ్ అప్ ఏమన్నా చేయమంటారా? ఐ వాంట్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ ఏం లేదు సార్, ఇంకో పేషెంట్ ఉన్నాడు. అవునా? అయితే ఎంట్రీ ఇచ్చేసి. ఓకే సార్. ఎంట్రీ ఇచ్చేసి. అమ్మా అయిపోయింది. పేషెంట్ నెంబర్ 3, ప్రాబ్లం, యాక్షన్. పర్లేదు, పేషెంట్ బాగానే చేస్తున్నాడు యాక్టింగ్. టైటిల్ ఏంటమ్మా? సార్ నాకు అయింది చాలేదా? ఏంటి? స్క్రిప్టులు బాగా పోతున్నాయి సార్. వెరీ గుడ్. సినిమా రిలీజ్ అవ్వట్లేదు సార్. వెరీ గుడ్ అయ్యా, ఇన్ని రోజులకు నా లాంగ్వేజ్ లో మాట్లాడే యాక్టర్ దొరికాడు. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. చెప్పు చెప్పు. నా సినిమాని గనుక నువ్వు హిట్ చేసి 100 days నడిపిస్తే సూపర్. నీ ఆఫీస్ దగ్గర, బాక్స్ ఆఫీస్ దగ్గర కనకవర్షం సార్, నీ సినిమా హిట్ చేస్తా. 100 days సిల్వర్ జూబ్లీ ఆడిచ్చి ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. నా బాక్స్ ఆఫీస్ దగ్గర కనకవర్షం కురిపించాలి. ఓకేనా? ఓకే సార్. ట్రీట్మెంట్కి వెళ్దాం. దా కూర్చో. ఇది ప్రివ్యూ థియేటర్ అన్నమాట. కాంపౌండర్. ఇది బాహుబలి కత్తి అనమాట. అవును సార్. నాకు తెలుసురా. ఏం తెలుసు నీకు? నువ్వు ఇలాంటి యథావేషాలు వేస్తున్నావు అని తెలిసి నిన్ను సస్పెండ్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ నేను. అంటే ఎంత చెప్తున్నా? సినిమా క్లైమాక్స్ అయిపోయింది, ఎండ్ సీన్ ఒకటే. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే.